కమింగ్ టు తమిళనాడు సార్. సార్ అంటే ఇప్పుడైతే మనం ఇక్కడ కూర్చొని డిస్కషన్ చేస్తున్నాం అండ్ ఇది రాకముందు కూడా గత 2 weeks నుంచి కూడా ఏం జరగబోతుంది ఎలక్షన్స్ అనే ప్రాసెస్లో క్యాంపెయిన్ పరంగా కూడా చాలా ఉండింది. కానీ ఏ ఎక్స్పర్ట్ కూడా తమిళనాడు గురించి ఎవ్వరూ ఒక సైడ్ తీసుకోలేదు సార్. డిఎంకేయా, ఏఐఏడిఎంకేయా, లేకపోతే కొత్తగా వచ్చిన విజయ్ దళపత ఎవరు గెలుస్తారు అనేది అన్ప్రెడిక్టబుల్ అని చెప్పారు. అన్ప్రెడిక్టబుల్ గానే వచ్చింది సార్ రిజల్ట్ కూడా తమిళనాడు విషయంలో. కరెక్ట్. తమిళనాడులో జరిగింది ఏంటంటే, ఒకటి విజయ్ వచ్చినప్పుడు అందరూ అనుకున్నారు ఆయనకి గ్రౌండ్ సపోర్ట్ ఉంది కానీ పార్టీ అపరేటస్ లేదండి. ఈ పవన్ కళ్యాణ్ కేసులో చూడొచ్చు మీరు. సేమ్ లైక్ షాడో పాలిటిక్స్ ఆఫ్ ఏపీ అనుకున్నారు, అలాగే రిపీట్ అవుతుంది. ఎవరో పార్టీ జెండా మోస్తారు మొత్తానికి అనుకున్నారు. బట్ నిజంగా చారిత్రాత్మక విజయం సార్ ఇదైతే. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయనకి కాడర్ లేకుండా ఏం లేకుండా ఆయన స్పీచ్లు ఇవ్వడము, రోడ్ల మీద చాలా మంది లక్షలాది మంది చూడడానికి వస్తారు కానీ ఓట్లు కన్వర్ట్ కాలేదు. తర్వాత ఆయన నాయుడు గారితో కలిసినప్పుడు ఆ పార్టీ అపరేటస్ పనికి వచ్చింది. అప్పుడు ఆయన కదా సార్ మీరు వస్తారు కానీ ఓట్లు కన్వర్ట్ చేయడం, అదే నేను చెప్పాను చూడండి, బూత్ మేనేజ్మెంట్ చాలా క్రూషియల్ అది. మోదీ గారి ర్యాలీకి 10 లక్షల మంది వస్తారు. ఇప్పుడు పరేడ్ గ్రౌండ్లో ఉంది ఎల్లుండి సండే రోజు మీటింగ్, 3 లక్షల 5 లక్షల మంది ఎక్కడి నుంచో వస్తారు. వాళ్ళు ఎవరు? అది పార్టీ కార్యకర్తలకు తెలియాలి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వాళ్ళ పేరేంటి, వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళు ఓటుగా మార్చుకోవడానికి అది మీకు ఇద్దరు అపారిటస్ ఉండాలి. దానికి కార్యకర్తలు ఉండాలి. అందరూ వచ్చిన పేరు రాసుకోవడం కాదు చెప్పేది, కానీ మీకు ఉంటుంది. ఆడ బస్సులో వచ్చిన 20 మంది ఉంటారు, దాంట్లో బస్సులో ఒకటి పెట్టేసేయండి. అరే నువ్వు అందరు డీటెయిల్స్ తీసుకోరా ఎవరో వస్తున్నారు, వాడు రాసుకుంటాడని మొబైల్ నెంబర్తో సహా. అది ఆ డేటా యూజ్ చేసుకోవాలి. సో అక్కడ కానీ ఈసారి జరిగింది ఏంటంటే తమిళనాడులో అన్లైక్ వాట్ హ్యాపెండ్ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్తో జరిగింది. తర్వాత ఈ సక్సీడెడ్. పవన్ కళ్యాణ్ 21 కొట్టేసి 100% సక్సెస్ రేట్. విజయ్ యంగ్స్టర్స్ని అట్రాక్ట్ చేశారు. అక్కడ తమిళనాడులో పాలిటిక్స్ ఏంటంటే, ఒకటి యాంటీ హిందీ. మీరు హిందీ మాట్లాడితే అంతే సంగతి. మీరు తమిళనాడుకి వెళ్ళి, అందరికీ చెప్పట్లేదు కానీ ఈ ఆటో రిక్షా డ్రైవర్స్ అని మాట్లాడితే మీకు తెలిసిపోతుంది. మీరు హిందీలో మాట్లాడే వాడు మొత్తం లోకం తిప్పుతాడు మిమ్మల్ని. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 2 కిలోమీటర్లు ఉంటే మొత్తం 20 కిలోమీటర్లు తిప్పుతాడు మిమ్మల్ని. ఇది జనరలీ తమిళనాడులో ఒక హేట్ ఉంది హిందీ. ఎందుకంటే నేను అక్కడ చదువుకున్నా, నాకు తెలుసు. 3 సంవత్సరాలు చదివాను అక్కడ నేను. కానీ స్టాలిన్ దాన్ని మళ్ళీ ఇన్ఫ్లేట్ చేస్తాడు. ఏమైనా చేయాలంటే నార్త్ ఇండియన్స్ వచ్చి పరిపాలిస్తున్నారు, వాళ్ళ మినిస్టర్లు అంటారు. ఆ బీహారీ వాడు వచ్చి మా దగ్గర టాయిలెట్లు కడుగుతాడు, ఉత్తరప్రదేశ్ వాడు వచ్చి పానీపూరి అమ్ముతున్నాడు. ఎందుకు? మన దగ్గర ఉన్నారు ఇక్కడ లక్షల్లో అక్కడ ఉన్నారు. హైదరాబాద్లో బెంగాలీ వాళ్ళు, ముస్లిమ్స్, అస్సామీ వాళ్ళు, ఒడియా వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. మనం ఏమైనా కంప్లైంట్ చేసాం వాళ్ళ గురించి? మన కల్చర్లో వాళ్ళు కలిసిపోయారు అంతే. వాళ్ళు మాట్లాడే పద్ధతి కొంచెం వేరేగా ఉంటుంది, వాళ్ళు డ్రెస్ చేసే కొంచెం ఇంకా వేరే ఉంటుంది. కానీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కొంతమంది పనిచేసి వెళ్ళిపోతారు ఇక్కడ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్లో అంతా, కొంతమంది ఉండిపోతారు అంతే. వాళ్ళ కట్టుకు వస్తున్నారు అంతే, ఇంకేం లేదు. కేరళలో మా దగ్గర ఉన్నారు. జరిగినప్పుడే కదా సార్ ఒక స్టేట్ నిర్మాణం కూడా జరుగుతుంది. మా కేరళలో పెట్రోల్ బంక్, రెస్టారెంట్, ఇదన్నీ నడిపించారు బెంగాలీలు. చెప్పాలంటే మీరు ఒక్కొక్క సెక్టర్ తీసుకుంటే దానికి ఉన్నారు సార్. ఇప్పుడు నర్సెస్కి వచ్చేసి కేరళ నుంచి, ఇటువైపు వచ్చేసి బీహార్ అండ్ యూపీ నుంచి. ఫాల్స్ రూఫింగ్ చేస్తారు, యూపీ వాళ్ళు చేస్తారు. వాళ్ళ ఎక్స్పర్టీస్ దాంట్లో, వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సమ్మర్, ఇప్పుడు ఈ సమ్మర్కి ఈ ఏసీ మేనేజ్మెంట్ అదే. సో ప్రతి దానికి ఎక్స్పర్ట్ వారు వస్తే పని చేస్తారు. కానీ వాళ్ళ వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడిపించి, నీట్ ఎగ్జామ్ వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడిపించి సుప్రీంకోర్టు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పారు నీట్ ఎగ్జామ్ రాయాల్సిందే. కాదు, మా తమిళనాడు వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాయకూడదు, మాకు డైరెక్ట్ అడ్మిషన్ ఉండాలి మా మెడికల్. అది ఎట్లా ఇస్తారండి? మీ మెడికల్ కాలేజ్ నడిపిస్తున్న అందరూ పొలిటీషియన్స్. మీకు డబ్బులు సంపాదించడానికి ప్రతి సీట్కి 50 లక్షల నుంచి కోటి రూపాయలకి అమ్ముకుంటారు సీటు. అది సుప్రీంకోర్టు పక్కన పెట్టి నీట్ ఎగ్జామ్ రాయండి, ఎంట్రన్స్లో ఎంత మార్క్ వస్తే దాని మీద మీకు ర్యాంక్ వస్తే దాని మీద సీట్ వస్తుంది మీకు. అది కాదు నీట్ అంటే ఒక స్టేట్ ఒక దేశంలో భాగమైనప్పుడు అందుకే నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ కదా సార్. అది మా ఒక్కరినే ఎక్స్క్లూడ్ చేయాలంటే అది అన్నింటిలో ఉన్నాయి వాళ్ళకి. ఇది ఒకటే కాదు, మీరు చూసుంటారు. సడన్గా సౌత్ మేము 100 రూపాయలు పంపిస్తున్నాం ట్యాక్స్, కానీ మాకు 14 రూపాయలు వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్. అరే అది ఎట్లయితుంది అంటే, మీరు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, అదే ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఇస్తాను. హైదరాబాద్లో మనం ట్యాక్స్ కంట్రిబ్యూట్ చేస్తే 70% ఉంటుంది ఇక్కడ నుంచి. సిటీ చుట్టుపక్కల ఈ డిస్ట్రిక్ట్ సంగారెడ్డి, బెడ్చల్, మల్కాజిగిరి, లింగంపల్లి, ఆ ఏరియా అంతా కలుపుకుంటాయి. 70% ట్యాక్స్ ఇక్కడి నుంచి వస్తాయి. అంటే 100 రూపాయలు 70 రూపాయలు ఇక్కడి నుంచి వస్తాయి. కానీ ఖర్చు చేసేటప్పుడు సిద్దిపేట, కరీంనగర్, ఆదిలాబాద్ అంతా ఖర్చు పెడతారు కదా డెవలప్మెంట్కి. మనం అడుగువచ్చు, అది మనం అడగవచ్చు రేపు. అరే అది ఎట్లా రేవంత్ రెడ్డి గారు, మేము ఇచ్చిన డబ్బులు మీరు అక్కడట్లే ఖర్చు పెడతారు, ఇక్కడే ఖర్చు పెట్టారు. అదే లాజిక్ కదా ఇది కూడా. నేను ఇచ్చే 100 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ చూసుకుంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ రోడ్లు కడుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. మీకు ఈ 14 రూపాయలు కాకుండా మీకు ఆల్మోస్ట్ 60 రూపాయలు తిరిగి వస్తుంది మళ్ళీ.
స్కీమ్స్ లాగా. కానీ అది ప్రజల నడుమిట్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి, అంటే యాంటీ హిందీ, యాంటీ మోదీ, యాంటీ నార్త్ ఇండియన్ ఇదే ఉంటుంది. మొన్న ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ వచ్చినప్పుడు బ్లాక్ షర్ట్లు వేసుకొని ప్రొటెస్ట్ చేశాడు స్టాలిన్, తగలబెట్టాడు బిల్లు. ఏమనుకున్నా అది ఇది అనుకోండి, ఏమైంది? స్టాలినే ఓడిపోయాడు. ఆలోచించాడు, ఒక ముఖ్యమంత్రి ఓడిపోయాడు. అంత పవర్ఫుల్ మనిషి, ఎవరు ముట్టలేరు అట్లాంటి అనుకున్నారు, ఈయన ఎవరు ముట్టలేరు. ఇక తనకు లెగసీ ఉంది. అదే కరుణానిధి వాళ్ళ నాన్నగారు, దాని తర్వాత ఈయన కొడుకు, ఇదంతా పాత ముఘల్ సామ్రాజ్యం లాగా అయిపోయింది ఇది. ఇప్పుడు ఆయన నా కొడుకు ఇదంతా ఆయన కొడుకు అట్లా. కానీ ఇప్పుడు అది రిజెక్ట్ చేసేసారు. అక్కడ ఒక ఫిలాసఫీ ఉంది, అది న్యాచురల్ మనం చూస్తున్నాం. తమిళనాడులో ఉన్న ఒక ఫిలాసఫీ, వాళ్ళ తమిళియన్ ఫిలాసఫీ ఉంటుంది, ద్రవిడియన్ ఫిలాసఫీ. ఆ ద్రవిడియన్ ఫిలాసఫీని పక్కన పెట్టేశారు ఈసారి యంగ్స్టర్స్ అందరు కలిసి. అదే బహుశా జరిగి ఉంటుంది. నాకు ఇంకేం కారణాలు కనిపించట్లేదు. ప్రజలకు విసుకొచ్చేస్తుంది ఇదంతా, ఈ యాంటీ డెవలప్మెంట్. అది మంచి స్టేటు, జీడిపి చాలా బాగుంది, మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ఫుల్, కార్ కంపెనీలు కానీ మొబైల్ కంపెనీలు కానీ చాలా ఉన్నాయి. కోయంబత్తూర్ లాంటి ప్లేస్లో ఎప్పటి నుంచో డెవలప్మెంట్ ఉంది, మిషనరీ. అట్లాంటి చోట్ల ఇట్లాంటి పెట్టి పాలిటిక్స్ ఆడిగి సెంట్రల్ గవర్నమెంట్తో గొడవ చేసుకుంటే ఎప్పుడు ఇట్లనే అవుతుంది లాస్ట్. అదే జరిగింది, ఇంకే ఎక్స్ప్లెనేషన్ లేదు. ఎందుకంటే అఫ్కోర్స్ ఆయన కూడా ల్యాప్టాప్ ప్రామిస్ చేసిండు, ఈయన కూడా ల్యాప్టాప్ ప్రామిస్ చేసి, బంగారం కూడా 8 గ్రాములు, ఆయన అంటాడు, ఈయన నేను కూడా 10,000 రూపాయలు ఇస్తా అంటాడు, బంగారం 2 గ్రాములు ఇస్తాడు, ఒక 5 గ్రాములు అంటాడు, 10 గ్రాములు అంటాడు. ఇదంతా పక్కన పెడదాం. కానీ ఇప్పుడు ఆయనకు రాబోయే ఛాలెంజ్ ఇది మెయిన్గా. ఒకటి, విల్ ఈ బి ఏబుల్ టు గవర్న్. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అని చెప్పాను చూడండి, నిలబడ్డం ముఖ్యం. ఇప్పుడు వాళ్ళు తిప్పిస్తారు వాళ్ళు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉంచుకున్నారు ఆయన తోడు, బ్యాక్ రూమ్ బాయ్గా. ఆయన చూసుకుంటుండే ఇదంతా, పార్టీని మేనేజ్ చేయడం, గవర్నమెంట్ని మేనేజ్ చేయడం అంతా. నాయుడు గారు కూడా దాని నుంచే నేర్చుకున్నారు చాలా మటుకు. అది కాదు కదా, వీరికి ఎవరు ఉన్నారు? సెంగోటి అని ఉన్నారు, ఆయన ఏడీఎంకే వచ్చింది, ఆయనకు అంత ఎక్స్పీరియన్స్, ఓకే మినిస్టర్గా ఉన్నారు దీన్ని. అది కాదు కదా, యూ నీడ్ అ కంప్లీట్ టీమ్. నాయుడు గారు వచ్చినప్పుడు నాకు గుర్తుంది, ముఖ్యమంత్రి అయిన ఎస్వి ప్రసాద్, రందీప్ సుధాన్, ఇట్లాంటి వాళ్ళు చాలామందిని ఆయన ఐఏఎస్ ఆఫీసర్స్ని ఉంచుకున్నారు. ఇఫ్ యు ఆర్ నాట్ బ్రిలియంట్ ఇండివిజువలీ, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ బ్రిలియంట్ పీపుల్ అంటారు, వాళ్ళు చూసుకుంటారు మిమ్మల్ని. అండ్ ఆల్సో వెన్ ఇట్ కమ్స్ టు ఒక స్టేట్ మేనేజ్మెంట్, ఆబ్వియస్లీ టీమ్ గానే ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా ఉండదు. ఒకటే, మనకి ఇప్పుడు ఫైనల్ నంబర్స్ రాలేదు, ఆయనకి ఆన్ హిజ్ ఓన్ మెజారిటీ రాదనుకుంటాను నేను. ఏదో కాంగ్రెస్ వాళ్ళో లేకుంటే సిపిఎం వాళ్ళో లేకుంటే సిపిఐ వాళ్ళు 2 సీట్లు వాళ్ళకి వస్తే దాన్ని సపోర్ట్ చేసుకొని ఆ హాఫ్-వే మార్క్ క్రాస్ చేయొచ్చు. వాళ్ళ నాన్నగారు నేను విన్నాను ఎక్కడో, వాళ్ళు ఇన్వైట్ చేశారంట కాంగ్రెస్ని, వాళ్ళకి 5 సీట్లతో వస్తుంది కాంగ్రెస్, మీరు కూడా రండి మాతో పాటు, డిఎంకే ఎందుకు మీ పక్కన పడేసాను డిఎంకేనండి. డిఎంకే స్టాలిన్కి ఏదో కొత్త మెసేజ్ ఇది. ఈవెన్ ఏఐడిఎంకే కూడా మీ ద్రవిడియన్ పాలిటిక్స్ని పక్కన పెట్టి స్టేట్ డెవలప్మెంట్ చూసుకుంటే మీకు ఓట్లు వస్తాయి. ఈయన చేస్తాడో లేదో మనకు తెలియదు, ఈయన సంగతి జగన్ లాగా అవుతుందో మనకు అది కూడా తెలియదు. జగన్ కూడా సేమ్ ప్రాబ్లం ఉండే, ఇన్ఎక్స్పీరియన్స్. వాళ్ళ నాన్నగారికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఆయన లేకుండే, ఆయన కింద పని చేయలేదు ఆయన. ఎప్పుడు సడన్గా ముఖ్యమంత్రి అయ్యాడు, ఏం చేశాడు? 5 సంవత్సరాలు ఏం చేయలేకపోయాడు, ప్రజలు తీసి పక్కన పడేశారు. అది ఈవెన్ ఈయనతో కూడా కావచ్చు, రేపు విజయ్తో కూడా. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. 5 సంవత్సరాలు సరిపోదు, నాకు 15 సంవత్సరాలు కావాలి, ఇవ్వడు. ఎవ్రీ 5 years రిపోర్ట్ కార్డు ఇవ్వాలి. ఆ రిపోర్ట్ కార్డు మంచి ఉంటే వాళ్ళు పాస్ చేస్తారు, లేకుంటే ఫెయిల్ చేసి పడేస్తారు ప్రజలు. అది ఈ ద్రవిడియన్ మెంటాలిటీ అంటే ఏంటి సార్? లైక్ అది వాళ్ళ ఫిలాసఫీ, ద్రవిడియన్ ఫిలాసఫీ నుంచి వీళ్ళందరూ వచ్చారు, పైకి వచ్చారు. అది వీళ్ళ పార్టీ ఫార్మేషన్ అక్కడి నుంచే మొదలైంది. ఈవీఆర్ నుంచి, ఆయన వైపు నుంచి, మళ్ళీ తర్వాత అన్నాదురై తర్వాత కరుణానిధి, అట్లా వాళ్ళ ఫిలాసఫీ ద్రవిడియన్. అంటే వాళ్ళు అంటారు తమిళ్ ద గ్రేటెస్ట్ రిలీజన్. ఓకే, నో ప్రాబ్లం, గ్రేటెస్ట్ రిలీజన్. మోదీ గారు అంటే యాంటీ టు ఆరియన్సా, అదెంత ఉంది, అది చాలా పెద్ద స్టోరీ అది. ఇఫ్ యూ రీడ్ అబౌట్ ద్రవిడియన్ ఫిలాసఫీ, అది అంగీకరిస్తున్నారు. చోళాలు కానీ పల్లవాస్ కానీ, దే ఆర్ ఆల్ గ్రేట్ కింగ్స్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మన దగ్గర కూడా ఉన్నారు కదా పెద్ద పెద్ద కింగ్స్, కాకతీయాలు ఉన్నారు, పరిపాలించారు, వాళ్ళు కూడా చేశారు కదా. కానీ వాళ్ళు ఒక ద్రవిడియన్ ఫిలాసఫీ అంటే ఒక బేసిక్లీ చిన్నప్పటి నుంచే మిమ్మల్ని ఒక యాంటీ హిందూగా, హిందూ రిలీజన్ వద్దు, గుడికి వెళ్ళక్కర్లేదు. అది వాళ్ళ కేరళలో ఉన్న కమ్యూనిస్ట్ వాళ్ళు అదే ప్రాబ్లం వీళ్ళకి కూడా. స్టాలిన్ వాళ్ళ వైఫ్ వెళ్తారు గుడికి, అన్ని గుడికి వెళ్తున్నాము, కానీ ఈయన వెళ్ళాడు. హిందూ రిలీజన్ గురించి అన్నారు, మీకు గుర్తుంటుంది ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారు, సనాతన ధర్మం గురించి, అది కోవిడ్ లాగా ఉంటుందంట, మలేరియా లాగా ఉంటుందంట. ఏమైంది ఇప్పుడు? వాళ్ళు చూపించారు ప్రజలు, తక్కువ ఉండొచ్చు హిందూ బ్రాహ్మణ్ పాపులేషన్, కానీ హిందువులు కలిసి ఓటేస్తారు సార్. అదే టైంలో బీజేపీ ఎందుకు గెలవలేరంటే బీజేపీ తప్పు చేశారు, అన్నామలైని పక్కన పెట్టి. బీజేపీ వీళ్ళతో పొత్తు పెట్టుకోకూడదు ఏఐడిఎంకేతో, వాళ్ళు సపరేట్గా పోటీ చేసి వాళ్ళు గెలిస్తే, ఈవెన్ 3 సీట్లు గెలిస్తే కూడా చాలా బాగుంటుంది.
అన్నామలైని పక్కన పెట్టింది అన్నిటికంటే పెద్ద తప్పు ఈ క్యాంపెయిన్లో. అది అమిత్ షా గారు ఎందుకు చేశారో నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు మీరే అన్నారు కదా సార్, తమిళనాడులో ఇప్పుడు టీవీకి ఎలాగైతే గెలిచిందో ఇప్పుడు ఇతను గవర్నెన్స్ పరంగా ప్రూవ్ చేసుకుంటాడా లేదా అని. సో ప్రూవ్ చేసుకోవాలంటే అతను కావాల్సిన లీడర్షిప్ క్వాలిటీస్. సో అన్నామలైలో కూడా అవి ల్యాక్ అవుతున్నాయి, అతన్ని ప్రిపేర్ చేస్తున్నారు, ఆ ప్రాసెస్లో పక్కన పెట్టారు అని చెప్పేసి అంటున్నారు. అన్నామలైకి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ఐపీఎస్ ఆఫీసర్, దాని నుంచి రాజీనామా చేసి పాలిటిక్స్కి వచ్చాను కదా. సో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే అఫ్కోర్స్ ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ కాదు నేను చెప్పేది, కానీ ఆయన పని చేసినప్పుడు చూడండి తమిళనాడులో ప్రతి బూత్కి వెళ్ళారు. ఏ బూత్లో చాలా 90% బూత్లో ఎవరు లేకుండే బీజేపీకి. సంవత్సరం పాటు తిరిగి ప్రతి బూత్లో 10 మందిని అపాయింట్ చేసి వాళ్ళతో మాట్లాడి మోటివేట్ చేశారు. దానికోసం బీజేపీ ఓట్ షేర్ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ అన్నామలై వచ్చిన తర్వాత 15% దాకా వచ్చింది. 5%, 4% ఉండే ముందు. అది నేర్చుకోవాలి. సో చేసిన తప్పు ఇది. సో బీజేపీ కూడా వాళ్ళ వైపు నుంచి లాంగ్ టర్మ్ చూసుకోవాలి. కానీ ద్రవిడియన్ పాలిటిక్స్లో నాకు చాలా విజయ్ గెలిచారని కాదు, ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దిస్ ఫెలోస్ గెటింగ్ నాక్డ్ ఆఫ్. ఏఐడిఎంకే కానీ డిఎంకే చాలా అరగెన్స్ పోయి, ఎస్పెషల్లీ డిఎంకే. సో వాళ్ళ మీద హేటెడ్ ప్లస్ అయింది. నెక్స్ట్ ఏఐడిఎంకేకి ఏంటంటే జయలలిత మేడం పోయిన తర్వాత, ఆమె చనిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త లీడర్ లేరు వాళ్ళ దగ్గర. ఎడప్పాడి పళనిస్వామి, ఆయనకి కరిష్మా లేదు, ఏం లేదు. దట్ ఈస్ వేర్ అన్నామలై హ్యాడ్ అన్ అడ్వాంటేజ్ అండ్ జోసెఫ్ విజయ్ హ్యాడ్ అన్ అడ్వాంటేజ్. అఫ్ కోర్స్ లాస్ట్ ఇస్ మై ఓన్ స్టేట్ కేరళ. సార్ పుదుచ్చేరి కూడా ఉంది సార్. పుదుచ్చేరి వాజ్ ఎక్స్పెక్టెడ్. పుదుచ్చేరి ఆయన పాపం తప్పట్లేరు, గెలుస్తారు. 20 సీట్లు వచ్చింది అనుకుంటా ఈసారి. దెన్ వీల్ నో హౌ మచ్ ఇస్ ద టోటల్ థింగ్. నారాయణ స్వామి గారు కానీ ఆయన చాలా మంచి మనిషి. ఈవెన్ మోదీ గారు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఆయనకి. సో దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. ఏమన్నా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.